జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు రెండు అంశాలు వెంటాడబోతున్నాయి. ఒకటి కాపు రిజర్వేషన్లకు సంబంధించి, అలాగే రెండో అంశం నిజంగా కాపు సామాజిక వర్గం ఇప్పుడు కూటమికి సపోర్ట్ చేయబోతుందా లేదా అనేది కూడా ఒక కీలకమైన అంశం. ఎందుకంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించి గతంలోనే 2019లోనే అప్పుడు ఈడబ్ల్యూఎస్ కోటాలో 5% రిజర్వేషన్ల కోసం అప్పట్లోనే కోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు రేపు 28వ తేదీన మళ్ళీ కూడా మరొక వాయిదా ఉంది. దానికి సంబంధించి అసలు కూటమి స్టాండ్ ఏంటి అంటూ ఇప్పుడు కాపు సేన ప్రశ్నిస్తోంది. తాజాగా ఒక లేఖ కూడా రాశారు, దీనికి సంబంధించి మీ స్టాండ్ ఏంటో చెప్పండి అంటూ హరిరామ్ జోగి గారు. ఇప్పుడు ఇదే ఒక చర్చ. అంటే అలాగని చెప్పి కాపు సామాజిక వర్గాన్ని దీని మీద సమాధానం చెప్పకపోతే పక్కన పెట్టేసినట్ట, లేదు అంటే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత కాపు సామాజిక వర్గానికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చిందనో, రేపో మాపో రాజ్యాధికారం దక్కించుకునే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు అనుకుంటున్న టైంలో ఇదొక కొత్త మలుపు తిప్పబోతుందా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, రిజర్వేషన్ల విషయంలో ఓకే, లాస్ట్ టైం అంటే ఎన్నికలకు ముందే ఇది సాధ్యం కాదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేశారు ఓపెన్ గారు, అందరూ సైలెంట్గా ఉన్నారు. కానీ అంతకుముందు ఇప్పుడున్న ప్రభుత్వమే అంతకుముందు ఒప్పుకుంది, కాపులకి మాట ఇచ్చింది అప్పట్లో. ఇప్పుడు స్టాండ్ ఏంటి అని చెప్పాల్సిన అవసరం ఉందా? పైగా కూటములు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన కూడా దీని మీద ఏమన్నా ఒక క్లారిటీ తీసుకోవాలా? పోయిందే ఉంది, సమర్థిస్తే అఫిడవిట్ వేస్తారు. దాంట్లో పోయేదే ఉంది వాళ్ళకి. మిగతా కులాల వాళ్ళు పట్టించుకున్నప్పుడు వాళ్ళకి పోయేది ఏం లేదు కదా. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అవి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ కి, ఎకనామికల్లీ వీక్వర్డ్ సెక్షన్స్ గుర్తిస్తూ వాళ్ళకి ఇస్తున్నటువంటి ఇది మీకు. ఇది ఆర్థిక అంటే అగ్రకులాల పేరుతో, వాస్తవంగా అగ్రకులం కాదు. ఓసీ అంటే ఏంటి? అదర్ క్యాస్ట్స్. రిజర్వేషన్ పొందే బీసీ, ఎస్సీ, ఎస్టీ కాని కులాలు అంటారు, అంతేగాని అప్పర్ క్యాస్ట్ కాదు. అప్పర్ క్యాస్ట్ అంటే యూసీ, అది రాజ్యాంగం ఒప్పుకోదు. కులం ఇది అగ్ర కులము, ఇది చిన్న కులం అనేటటువంటి రిజర్వేషన్లు పొందని కులాన్ని ఓసీ అంటారు, అంతేగాని అది అగ్ర కులం కాదు. ఈ రిజర్వేషన్ పొందనటువంటి కులాలకి అందరికీ కలిపితే వచ్చిందే 10. అందులో 5 కాపులకి ఇచ్చేస్తామంటే అన్యాయానికి గురయ్యేది ఎవరు? కమ్మ, రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, ఇట్లాగ వీళ్ళందరూ కదా గురయ్యేది. మరి వాళ్ళు ఒప్పుకుంటారంటే వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు కదా. వాళ్ళ వైపు నుంచి పెద్ద నాయకత్వాలు కూడా లేవు కదా. అంటే తెలుగుదేశం పార్టీ ఉంది, వాళ్ళు దాన్ని పెద్ద లైట్ తీసుకో, కమ్మ ఎవరు అడిగేది లేదు, తమ పార్టీనే కాబట్టి. రెడ్డి ఇటు పక్కన వైసీపీ వైపు ఉన్నారు, తమ నాయకుడు ఇప్పటిదాకా ఆపాడు కాబట్టి ఇప్పుడు ఇది చేస్తున్నారు అన్నటువంటిది వాళ్ళేం పోరాటాలు చేయగలిగేటటువంటి సిచ్యువేషన్ ఏమి ఉండదు, ఆగిపోతుంది. వైశ్య బ్రాహ్మణ వచ్చేటప్పటికి మొన్న ఈ కూటమికే ఓట్లు వేశారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? ఆ కూటమి తీసుకునే నిర్ణయాలకు మద్దతు ఇచ్చిందే కదా, కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడకపోవచ్చు. అది ధైర్యం. వాస్తవంగా చెప్పాలంటే రేపు పొద్దున అఫిడవిట్ వేస్తే ఆపేదేవుడు లేడు, ప్రభుత్వం ఆచరణలో పెట్టేసిన ఆపేదేవుడు లేడు. ఎవరో రేపు పొద్దున మళ్ళీ కోర్టులో వేస్తే, కోర్టులో ఛాలెంజ్ చేస్తే, కోర్టులో మళ్ళీ దాన్ని హైకోర్టులో తీర్పు వచ్చేటప్పటికి 1 ఏడాది 2 ఏళ్ళు. ఇదివరకు రాజశేఖర రెడ్డి ఇందుకే చేసింది ముస్లిం రిజర్వేషన్స్ అన్నట్టు 6% అని చేసి పడేసి ముందు చట్టం చేసేసాడు, అసెంబ్లీలో తీర్మానం చేసేసాడు. ఆ తర్వాత దాని కింద రిజర్వేషన్స్ పెట్టేసి ఉద్యోగాలు ఇచ్చేసాడు అతను, చదువుల్లో పెట్టేశాడు అతను. పెట్టాక హైకోర్టు దాన్ని కొట్టేసింది. కొట్టేశాక మేము సుప్రీంకోర్టులోకి వెళ్తాము అని చెప్పేసి అవి కొనసాగిచ్చాడు ఇంకొక 1 ఏడాది 2 ఏళ్ల పాటు. సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చేటప్పుడు ఏమన్నారు? సార్, ఇప్పటికే కొంతమందిని జాబ్లో తీసుకున్నాం, కొంతమందిని చదివించాం, అదే చదువుల్లో రిజర్వేషన్ పెట్టాం, వాళ్ళకి నష్టం జరుగుద్ది అన్నారు. అయితే వాళ్ళని అట్లాగే ఉంచండి, ఇకపైన ఇది వర్తించదు అన్నారు. అంటే ఈలోపు 3 ఏళ్ళు 4 ఏళ్ల పాటు ఉన్న ముస్లింలందరికీ ఆ బెనిఫిట్ వచ్చేసింది. ఆయా వర్గాల్లో అదొక ఫీలింగ్. దాని తర్వాత 4% మించద్దు అన్నది ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి తీర్పు. కిరణ్ కుమార్ రెడ్డి టైంలో ఆచరణలోకి వచ్చింది, రాజశేఖర రెడ్డి టైంలో కాదు. రాజశేఖర రెడ్డి టైంలో దాన్ని ఆపిచ్చారు, తర్వాత దాన్ని సవాల్ చేస్తూ వచ్చినటువంటిది కిరణ్ కుమార్ రెడ్డి టైంలో వచ్చినప్పుడు కోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే 50% దాటకూడదని ఉంది, మీరు అంటే కుల ప్రాతిపదికన ఇస్తున్నామన్నారు, మత ప్రాతిపదికన కాదని. కాబట్టి ఆ అడిషనల్ 46% ఉంది అప్పటిదాకా రిజర్వేషన్. కాబట్టి ఏంటి, బీసీలు, ఎస్సీ, ఎస్టీ అన్నీ కలిపి మిగతా 4% ఇచ్చుకోవడానికి మాకు అభ్యంతరం లేదంటే అప్పుడు బీసీఈ అని కేటగిరీ తీసుకొచ్చి కిరణ్ కుమార్ రెడ్డి టైంలో కంటిన్యూ చేసుకొచ్చారు. అది అట్లాగే ఇప్పుడు కూడా చేయొచ్చు. ఏముంది, కాపులకి రిజర్వేషన్ పెట్టేసి ఈడబ్ల్యూఎస్లో 5%, ఈ ఉద్యోగాల్లో
తర్వాత అదేది ఏపీపీఎస్ అది ఉంది కదా, అవును. వాటిట్లో కూడా పెట్టేసేసి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు వీటన్నిటిలో పెట్టేసేసి ఒక ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇట్లాగా చేసేసి ఈలోపు ఛాలెంజ్లు ఖచ్చితంగా జరుగుతాయి. ఎవరో కోర్టు వెళ్తారు, పై కోర్టు. సార్ ఇక్కడ డౌట్, ఈడబ్ల్యూఎస్ లో 5% రిజర్వేషన్ అంటే అది బీసీలకి ఏం అభ్యంతరం ఉండదా? లాస్ట్ టైం వీళ్ళు అప్పుడు డిమాండ్ ఏంటి, కాపుల్ని బీసీలో చేర్చాలి అనేది డిమాండ్. అంటే ఈడబ్ల్యూఎస్ అంటే ఓన్లీ ఓసీలు మాత్రమే నష్టపోతారా? అలాంటిది ఏమైనా జరిగితే బీసీలకు సంబంధం ఉండదా? అంతే కదా, గతంలో డిమాండ్ ఏంటంటే ఈడబ్ల్యూఎస్ లేదు, అప్పుడు లేదు, రిజర్వేషన్ ఇస్తాం అంటే ఇప్పుడు ఈ పెట్టినప్పుడు అదే ఇప్పుడు బీసీ ముస్లింకి పెట్టినప్పుడు అది బీసీలో చేర్చారు కాబట్టి అది వేరు, ఇది వేరా? లేదంటే అంటే వాళ్ళు గొడవ పడిన కారణం ఏంటంటే అప్పట్లో వాస్తవంగా ఆ 4% కూడా మా బీసీలకు ఇవ్వాలి రాజశేఖర రెడ్డి, కానీ బీసీ కోటాలు వాళ్ళకి ఇవ్వడం వల్ల బీసీలో నష్టపోయాము, ముస్లింలకు ఇవ్వడం వల్ల. ఫైనల్గా ఇప్పుడు ఇది కూడా రేపు పొద్దున ఏమవుతుంది, మీరు రిజర్వేషన్ తీసుకొచ్చి ఈ బీసీ ఎఫ్ అని పెట్టారనుకోండి, ఆ వారం బీసీలకు తగ్గుతుంది కదా, కాబట్టి నువ్వు పెట్టడానికి వీలు లేదని కృష్ణయ్య దగ్గర నుంచి వీళ్ళందరూ గొడవ చేసింది. నేను అంతకంటే ఎక్కువ ఇస్తానంటే సుప్రీంకోర్టు పని చూసుకోమని చెప్పింది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్స్ట్రా 50 దాటితే కనుక కొట్టేస్తుంది, అది సాధ్యం కాదు కాదని కొట్టేసింది. కాబట్టి అవి చెప్తే నాటకమే, ప్రజల్ని మోసం చేయడమే తాత్కాలిక. ఇప్పుడు మొన్న కూడా ఏదో 14% 15% ఎక్స్ట్రా బీసీలకు ఇస్తామని చెప్తున్నారు స్థానిక సంస్థలు ఏటిట్లో. మళ్ళీ అది కొట్టేయడం, దానికోసం కోర్టులో డ్రామాలు తప్పించి ఏమీ లేదు అక్కడ. కాబట్టి ఇప్పుడు ఇది బీసీలకు సంబంధించిన అంశం కాదు, అప్పుడు బీసీలకు రిజర్వేషన్ తగ్గుతుందని భయపడ్డారు. ఇప్పుడు భయపడాల్సింది ఎవరు? రాక నరేంద్ర మోడీ అనేవాడు జీవితంలో 70 ఏళ్ల నుంచి రిజర్వేషన్ల వలన నష్టపోయాము అని గొల్లుమంటున్న ఓసీల్లో ఉన్నటువంటి పేదలకి రాక లభించిన ఒక అవకాశం 10%. ఇది ఈడబ్ల్యూఎస్లో ఉన్న అందరికీ వర్తించాలి. అక్కడే దాదాపుగా 70-80 కులాలు ఉన్నాయి, మళ్ళీ రిజర్వేషన్ లభించని కులాలు కాపుల్లోనూ ఉన్నారు. కాపులకి వర్తిస్తుంది ఇది, కానీ కాపులకే వర్తించాలి అంటే ఎట్లాగవుతుంది? 5% అంటే మిగిలిన కులాలకు కూడా వర్తించాలనా? మరి అంతే కదా, 10% అందరికీ కదా ఇచ్చింది, కాపులకని కాదు. 10% అందరికీ. మరి అందులో వీళ్ళు 5% తీసేసుకుంటే మిగతా వాళ్ళు నష్టం కదా. వాళ్ళెవరిని ఇక్కడ ప్రభుత్వం వీళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి చేసేయచ్చు. ఇది దాంట్లో ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది కోర్టులో అఫిడవిట్టే కదా, వేసేస్తారు, పోయేదేముంది. కోర్టు దాన్ని అంగీకరిస్తుందా లేదా? మిగిలిన కులాల నుంచి వ్యతిరేకత రాదా? ఇప్పుడు వచ్చిన పిటిషన్ అదే కదా, దానికి ఎవడు యాజిటేట్ చేసేది? అది ఇద్దరికి న్యాయం చేసినట్టు ఉంటుంది వీళ్ళకి, ఎందుకంటే అటాక్ కేసు కొట్టేస్తుంది కోర్టు. అవునా? కోర్టు యాజ్ పర్ నామ్స్ అయితే ఒక రిజర్వేషన్ 10% అందరికి ఇచ్చింది, ఒకళ్ళకే ఇస్తానంటే ఒప్పుకుంటుందా? అదే కదా, ఒప్పుకోదు. ఆ తర్వాత ఎట్టాకు జరుగుద్ది, కానీ మేము ఇచ్చామని చెప్పినట్టు ఉంటుంది వీళ్ళకి తెలివిగా. చూసారు, మేము 5 ఇచ్చాం కానీ కోర్టు కొట్టేసిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అందుకని చేస్తున్నామని చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళు కౌంటర్ దాఖలు చేయాలి కదా సార్ ఇప్పుడు? అదే కౌంటర్ ఇదే చేస్తారు అనుకుంటున్నాను, ప్రభుత్వం తరఫున 5% ఓకే, మాకేం అభ్యంతరం లేదు, మా ప్రభుత్వ విధానం కూడా అని చెప్పచ్చు. ఒకవేళ కోర్టు కొట్టేయకపోతే 5% అమల్లోకి వచ్చేస్తాయి, మిగతా కులాలు నష్టపోతారు, అప్పుడు ఇచ్చేస్తారు, అప్పుడు హామీ నిలబెట్టుకున్నట్టు అవుతుంది. అంతే కదా, అది ఇద్దరికి బెనిఫిటే కదా, గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ దీనివల్ల కాపు సామాజిక వర్గం కూటమికి రాజకీయంగా ఎంతవరకు దగ్గర అవుతుంది, లేదంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి ఇది మేము సాధించాం అనే ఫీలింగ్ ఏమైనా కాపు సామాజిక వర్గంలో పెరుగుద్దా? 5% కనుక ఇస్తే అది చంద్రబాబుకి ఫెచ్చింగ్, పవన్ కళ్యాణ్కి ఆటోమేటిక్గా పాజిటివ్ సిగ్నల్. మెయిన్ చంద్రబాబుకి ఫెచ్చింగ్ అవుతుంది, ఎందుకంటే తన ప్రభుత్వం ఇది చేసినట్టు అవుతుంది. ఇవ్వకపోతే రేపు పొద్దున ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ దీన్ని వాడుకోవచ్చు, ఎప్పుడైనా తేడా వస్తే గనక. కాపులకి ఎట్లాగా ఆ రోజున మాట చెప్పాం మనం ఎలక్షన్స్ ముందు, మళ్ళీ తర్వాత మీరు అఫిడవిట్ టైంలో ఎందుకు మోసం చేశారు, కోర్టు చెప్తే కోర్టు చూసుకుంటుంది, మధ్యలో మీరెందుకు జడగొట్టారు అని చెప్పి అడగచ్చు కదా. కాబట్టి ఇచ్చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు కాపులు కూడా ఏమనుకుంటారు, మనోడు ఉన్నాడు కాబట్టి ఇచ్చారా అనుకుంటారు. అవును. ఈ ఈడబ్ల్యూఎస్ లో 5% ఇచ్చేస్తే ఇక బీసీలో చేర్చాలనే డిమాండ్ ఇంకా పక్క వెళ్ళిపోయినట్టేనా సార్? అప్పుడు ఇంకా అసలు ఎప్పుడో తీసేసినట్టే బీసీలో చేర్చడం అనేది, అది ఎప్పుడో పోయింది. బీసీలో చేరుస్తామని ఉంటే మన బీసీలు అందరూ అగెనిస్ట్ గా ఓటేసేవాళ్ళు, పక్కకు పోయింది కాబట్టినే బీసీలు మొన్న తోడున్నారు వీళ్ళకి. ముద్రగడ గారి ఉద్యమంతో అయిపోయిందేమో అది, అప్పటితోటే, తర్వాత ఏం లేదు. కానీ కాపు సామాజిక వరకు ఇప్పుడు పవన్ ని ఓన్ చేసుకోవడం, ఈ రిజర్వేషన్ల అంశం, లేదంటే రేపు
ఈయనకి ఆ పదవి ఉంటుందా, లేదంటే ఈయనకి పెంచుతారా, లొకేషన్ తీసుకొస్తారా? ఇవన్నీ కాపు సామాజిక వర్గంలో ఒక కొత్త ఆలోచన నేను తీసుకురావట్లేదా? కూటమికి మేము అండగా ఉండాలా, లేదంటే బయటికి వెళ్ళాలా అనే ఆలోచన ఏమన్నా భవిష్యత్తులో చేస్తారా? అంత సీన్ ఏం లేదండి. కులంని ఎలా నడిపించాలో పవన్కి తెలుసు. ఉమ్. కులాన్ని తన దారికి తెచ్చుకోగలిగాడు. ఒకప్పుడు వాళ్ళ కులం అన్నుండ అతన్ని బట్టే కదా ఓన్ 24 చేసుకోలేదు, డిజోన్ చేసుకుంది. ఇప్పుడు ఆ కులం అంతా ఓన్ చేసుకుంది, అతను కూడా ఓన్ చేసుకుంటున్నాడు. కాబట్టి వాళ్ళేమి ఏం ఫీల్ గారు. పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా తమ భవిష్యత్తు రీత్యానే ఆలోచిస్తారు. అందులో వేరే ఫీలింగ్ ఏముండదు. అంటే పవన్ కళ్యాణ్ ఒక తాటి మీద తీసుకొచ్చేసారు కాపు సామాజిక వర్గాన్ని, కాపు సామాజిక వర్గంలో కులాలన్నింటినీ, ఉపకులాలను ఒక తాటి మీద తీసుకొచ్చేసారు. నో డౌట్. ఆయన చెప్పినట్టయితే వింటారు. అంతే. రైట్, రైట్. చూద్దాం నిజంగా అంటే 28వ తేదీ లోపు దీనికి సంబంధించి కూటమి స్టాండ్ ఏంటి అని చెప్తారా? ఆయన అడిగినట్టు, హరిరామ్ జోగి గారు చెప్పినట్టు. లేదు అంటే కోర్టుకి కౌంటర్ ఇచ్చిన తర్వాత కోర్టు నిర్ణయం మీద ఆధారపడి 5% అనేది అమలు చేస్తారు. ఏది ఏమైనా రిజర్వేషన్ల అంశంలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఈ నెలలో ఉందేమో. చూద్దాం ఏం జరుగుతుందో.